ఆడపడేవే. సర్దింది చాలేరా, బానే ఉంది. అటు చివరికి పడుకో. ఏ చివరికి? ఆ చివరికి. చివరికి పడుకుంటాలేరా బాబు, నువ్వు ఆ చివరికి పడుకో. ఏంటి దిక్కులు చూస్తున్నావు? పడుకో. జరుగురా, ఇటు గాలి రాదు. నువ్వు కొద్దిగా జరిగితే. సరే, నువ్వు జరగకపోతే నేనే జరుగుతా. అరే ఇటు జరుగుతావే. మరి జరుగు మరి. హలో స్మిత, ఒక్క నిమిషం వాట్సాప్ చెక్ చేసుకో. మనం ఎత్తుకుతున్నవాడు వీడే, మీ ఏరియాలోనే తిరుగుతున్నాడంట. ఓకే, ఓ కన్నేసి ఉంచు. బాయ్. ఇదేంటి వీడి ఫోటో పంపించాడు? వీడేం చేసి ఉంటాడు? ఇంత డబ్బా? అసలు వీడికి ఇంత డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది? నందకేశవులకి వీడికి సంబంధం ఏంటి? వీడు సినిమా పిచ్చితో తిరుగుతున్నానని చెప్పాడు. అసలు ఏం జరుగుతుంది? కొంపదీసి వీడు నా దగ్గర ఉన్నట్టు నందకేశవులకి తెలిసిపోయిందా, లేక నిజంగానే వీడి గురించి ఏమీ తెలీదా? స్మిత, నా డబ్బులు కనిపించట్లేదు. ఏం డబ్బులు? నా బ్యాగులో డబ్బులుండాలి స్మిత. నాకు తెలీదు. నిజం చెప్పు. నాకు తెలీదు మహి. ఏంటి? నో మహి, మహి నో, అక్కడేం లేదు. నేను చూస్తాను ఏమున్నాయో. ఏంటిది? డబ్బులేంటి? ఎందుకు ఇలా చేసావు? వెళ్తున్నాను స్మిత, బాయ్, వెళ్ళొస్తా. ఏంటి? ఇందులో చాలా డబ్బు. నీకెలా తెలుసు? నిన్న రాత్రి చూశాను. నీకు సంబంధం లేదు, నన్ను వెళ్ళని. అంటే ఎంతైనా నీ ఫ్రెండ్ అని కదరా, నిన్ను సేవ్ చేశాను, నీకు షెల్టర్ ఇచ్చాను కదా. అయితే కొంచెం అమౌంట్ ఇవ్వచ్చు కదా. ఇది నా డబ్బు స్మిత. చాలా అమౌంట్ ఉంది కదా. ఎందుకు ఆశపడుతున్నావు? 10 lakhs ఇవ్వచ్చు కదా. నీకెందుకు ఇవ్వాలి స్మిత? ఎంత కావాలి? 10 lakhs కావాలా? నిన్ను వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేస్తావు? ఆ డబ్బు తీసుకుని నువ్వు వెళ్ళిపోయినా ఆ శవం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కేశవన్న ఆ ల్యాండ్ గురించి చెప్పిండు. పొద్దునే వెళ్ళమన్నా, వెళ్ళావా? వెళ్ళానన్నా, పని కాలేదు, ఆ పని మీదే ఉన్నా. అబ్బా. హలో, కేశవ్ దగ్గర ఉన్నావా? సింగిల్ గా ఉన్నావా? సింగిల్ గానే ఉన్నా, చెప్పు. ప్రశ్నలు అడక్కు, నేను చెప్పి. అవునా, సరే చెప్పు. ఇప్పుడు నా రూమ్ లో ఒక సినిమా పిచ్చోడున్నాడు. ఓకే. రేపు మార్నింగ్ నువ్వు నా రూమ్ కి రావాలి. ఓకే. నేను వాడితో నువ్వు సినిమా ఫైనాన్షియర్ అని, నీకు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తెలుసు అని చెప్పాను. ఓకే. జాగ్రత్తగా విను. వాడిని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లి వేసేసి నీకు 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలకి ఎవడైనా మర్డర్ చేస్తాడా? ట్రే, నువ్వు ₹1,00,000 కూడా చేసిన రోజులున్నాయి, మర్చిపోయావా? కాలం మారింది. చేస్తావా లేక జాన్ గాడికి చెప్పనా? సర్లే, నీకోసం చేస్తాలే. పొద్దున 9ంటికి మీ ఇంట్లో కలుద్దాం. బాయ్.